తెలంగాణలో రాత్రి నుంచి ఆటోలు మొత్తం బంద్. సో, మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి ఆటోలు మొత్తం బంద్ అయితే చేస్తున్నారు. తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు దీర్ఘకాలిక డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకే బోసు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెంచేందుకు కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఈ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన డ్రైవర్ల నిరవధిక బంద్ విజయవంతానికి కార్మిక లోకం కదిలి రావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ తెదేపా పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త నల్లెల కిషోర్ ఆధ్వర్యంలో బంద్ గోడపత్రిక ఆవిష్కరించారన్నమాట. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలన్నారు. ఇక ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ అయితే చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుంచి ఆటోలు బంద్ అయితే తెలంగాణ వ్యాప్తంగా చేయబోతున్నారు. ఆటోలు, స్కూల్కి వెళ్ళే వ్యాన్లు, అదేవిధంగా క్యాబ్లు అన్నీ కూడా మొత్తం అయితే బంద్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని